దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైజింగ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. తెలంగాణ విజన్ 2047 కు ఇదొక పునాది అంటున్న నిర్మలా జగ్గారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డీజీఐఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలాంటి అంటే ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయా, ఎప్పటి వరకు అయిపోతుంది? ఇంచుమించు ఏర్పాట్లు కూడా దగ్గర పడ్డాయి, ఇంకొంచెం ఉన్నాయి. ఈరోజు కంప్లీట్ అయిపోతాయి, రేపటి నుంచి ఏర్పాట్లే ఉన్నాయి. మరి ఇది మొదలుపెట్టి 14వ తారీఖు లాస్ట్ మంత్ నుంచే మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజుకు లాస్ట్ అయిపోతుంది. అన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా మీటింగ్ కూడా జరుగుతుంది, అన్నీ క్లియర్గా చేయడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని ఎకరాల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది కోసం చేస్తున్నారు? 170 ఎకరాల్లో చేస్తున్నారు. ఇది డెలికేటర్సే 2000 మంది రావడం జరుగుతుంది. మరి లక్షల మంది వస్తున్నారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది అసలు దేశాల్లోనే ఏ దేశంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారి విజన్ మరి 2047 దానికోసమే ఈ విజన్, ఈ ప్రోగ్రాం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచి రావడం, మరి తెలంగాణ అభివృద్ధికే అదే మనకు ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రంలో తక్కువ ఉన్నారు కాబట్టి మనది తెలంగాణ రాష్ట్రం అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యంగా ఉంటుంది కాబట్టి విదేశాల వాళ్ళ నుంచి రావడానికి చాలామంది కూడా మరి ఉత్సాహంగా ఉన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా మంచి దొరుకుతుంది, యువకులందరికీ ఉపాధి కలుగుతుంది, మన తెలంగాణ ప్రజలందరికీ. అదే దీని ఉద్దేశం. మేడం, ఇది భారత్ ఫ్యూచర్ సిటీ అని కూడా సీఎం గారు చెప్తున్నారు కదా. సో ఓవరాల్గా ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది, దాంట్లో ఇప్పటివరకు ఏమైనా పరిశ్రమలు వచ్చాయా, ఇది పునాది అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇది పునాది అండి, పరిశ్రమలు ఇప్పటివరకు రాలే, ప్లానింగ్ ఇది. మరి ఎట్లా ఉండబోతుంది అనేదే మనం 8-9వ తారీఖు చెప్పబోతున్నాం. దాన్ని అప్పుడే తెలుస్తుంది, ఇప్పుడు చెప్తే అది అర్థం కాదు కూడా. ఎట్లా ఉండబోతుంది, ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం, ఏ విధంగా పరిశ్రమలు మన తెలంగాణకు రాబోతున్నాయి, ఎంత బడ్జెట్తో రాబోతున్నాయి అనేది ఆ రోజు తెలుస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఎంత భూమిని ఇప్పటి వరకు మనం సేకరించగలిగాం మేడం? అంటే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా దీన్ని చెప్తున్నాం కదా, వరల్డ్ సమ్మిట్ అని, దానికి సంబంధించి 11,500 తీసుకోవడం జరిగింది పబ్లిక్ నుంచి. మరి అది కూడా గమనించాలి, ఒక్క ఇష్యూ కూడా లేకుండా ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎట్లాంటి కంపెన్సేషన్ కావాలని చెప్పినా దానికి మన ముఖ్యమంత్రి స్పందించి, మంత్రులందరూ కూడా స్పందించి, మన శ్రీధర్ బాబు దీనికి ఇండస్ట్రీకి మినిస్టర్ కాబట్టి వాళ్ళు కూడా టైం ఇచ్చి మరి ఎక్కడ కూడా అవకతవక లేకుండా మరి తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం ఈ సెక్టార్లోనే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి దీనికి అనుకూలంగా తయారు చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ సీఎం గారు చెప్పిండు, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్ని రకాల పారిశ్రామికంగా కాకుండా వ్యవసాయంగా కూడా డెవలప్మెంట్ చేయాలనే ఊహాగానాలు కాదు, అది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మరి పరిశ్రమలు ఈ ఒక్క ప్లేసే కాదు, మనకున్న రాష్ట్రంలో అన్ని రకాలుగా అట్లాగే విమానాశ్రయాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్ద ఐటమ్స్ పోవాలి, ఇప్పుడు విమానాలు లాంటి పార్ట్స్ పోవాలి అంటే మనకి ఎక్కడ కూడా సముద్రానికి ఇదిగా మనకు దారి లేదు కాబట్టి అలాంటి ప్లాన్ కూడా చేసిండ్రు. కాబట్టి ఇంకా రాష్ట్రమంతా మనకి అవకాశం ఎక్కడెక్కడ ఏది పెడితే బాగుంటుంది, ఏదైతే డెవలప్మెంట్ అవుతుంది దాని ఉద్దేశంతో ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా టీజీఐఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని వేల ఎకరాలు ఉంది, దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు ఆ ప్లేసుల్లో మీరు అవకాశం ఇస్తున్నారా? తప్పకుండా అండి, ఎవరెవరి వాళ్ళకి ఏ విధంగా కావాలో, ఎంత ల్యాండ్ కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడైతే ఇప్పుడు గ్రీన్ పార్క్ అని, ఫార్మసీ హబ్ అని అట్లా రకరకాలుగా ఉంటాయి, ఆ ప్లేస్లోనే వాళ్ళకి
ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సో మీరు టీజీఐసి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, ఇట్లాంటి ఏర్పాటు చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? దీంట్లో తెలంగాణ నుంచి మరి పారిశ్రామికవేత్తలకు మరి మీరేం చెప్తారు? అసలు నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేనున్న పీరియడ్లో పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు ఉంటాయని ఎవరు కూడా అనుకోలేరు, నేను కూడా అనుకోలేదు. చాలా మంచి ప్రోగ్రాం ఇది, ప్రజలందరికీ ఉపయోగపడుతుందండి. తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఏదైతే చేయాలో అనుకుంటే అలాంటి సౌలతు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎంతమందికైనా కానీ ఏర్పాటు చేయడానికి మన దగ్గర స్థలం ఉంది. ఓకే మేడం. సో మొత్తానికి టీజీఐసి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ రోజుతో ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి. ఎల్లుండి కల్లా మొత్తం సర్వం సిద్ధమైపోతుంది. సో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సుమారు 2000 పైగా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. సో మొత్తానికి తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది ఒక వేదిక అని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, 4th సిటీ నుంచి.